వెళ్తున్నాం, ఎండింగ్ వెళ్తున్నాం. మనం స్టార్టింగ్కి వెళ్తున్నాం, ఇండియన్ చూడడానికి వెళ్తున్నాం. సో గైస్, దిస్ వ్లాగ్ ఈజ్ అబౌట్ ముంబై జర్నీ. ముంబై ట్రిప్ వెళ్తున్నాం మేము 3 మెంబర్స్. ఇంకోటి బ్యాగ్స్ చూడడానికి కోచ్లో కూర్చున్నాడు. 3 మెంబర్స్ గోయింగ్ టు ముంబై ఫర్ మొత్తం జర్నీతో కలిపి మాకు 10 డేస్. పెద్ద ట్రిప్పే, ఎస్ ఆఫ్ కోర్స్. ఏదంటే టైం తీసుకుని మంచిగా తిరుగుదాము, మాన్సూన్లో మళ్ళీ అన్నీ చూద్దాము అని చెప్పి మేము డిసైడ్ అయ్యాం. సో ఇది బైక్ రైడ్ కాదు, ఎందుకంటే ముగ్గురం నేను నడిపేస్తా బండి, కానీ మిగతా ఇద్దరికి బైక్స్ అవైలబుల్గా లేవు అండ్ వాళ్ళు కూడా అంత డిస్టెన్స్ నడపలేరు. సో నో బైక్ రైడ్. అండ్ అక్కడ రేంజ్ కూడా కొంచెం ఎక్కువ ఉంటాయి కదా, మళ్ళీ ఎవ్రీడే తడుచుకుంటూ నడపలేం హోమ్ టౌన్ కాని ప్లేస్లో. సో కొంచెం ఇష్యూ అవుతుంది. సో సింపుల్గా ట్రైన్ జర్నీ 28 hours ఎల్టీటీ ఎక్స్ప్రెస్. ఇది ఫ్రమ్ విశాఖపట్నం మెయిన్ రైల్వే స్టేషన్ టు ఎల్టీటీ ముంబై. 28 hours జర్నీ. ఇప్పుడు 11:20కి ఇది డిపార్చర్. సో ఇది యాక్చువల్లీ 4 మెంబర్స్ ప్లాన్. పొరపాటున ఒక డ్రాప్ అయ్యాడు. పొరపాటున కాదు, మేము ఎక్స్పెక్ట్ చేసాము. ఉంటాడు కదా ఒక ఈడియట్ అని చెప్పి నా వ్లాగ్స్లో కనిపిస్తూ ఉంటాడు, NS200 రైడర్ ఆయుష్ అని. వాడు డ్రాప్ అయ్యాడు కొన్ని కారణాల వల్ల. సో మేము ముగ్గురం వెళ్తున్నాం. ఎల్టీటీ ఎక్స్ప్రెస్ ఫ్రమ్ విశాఖపట్నం మెయిన్ స్టేషన్ టు ఎల్టీటీ ముంబై. యాక్చువల్లీ కొనార్క్ కోసం ట్రై చేసాము, బట్ దొరకలేదు. ఇదైతే మాకు 3rd AC టికెట్. తత్కాల్లో పర్ హెడ్ 2000 అప్రాక్స్ 2060-2100 పడింది మాకు అప్రాక్సిమేట్లీ తత్కాల్లో 3rd AC. తత్కాల్లో కాకుండా నార్మల్ అయితే 1700 ఉంది అప్రాక్సిమేట్లీ 3rd ACకి. స్లీపర్ ఈజ్ అరౌండ్ 700 ఫర్ నార్మల్ జనరల్ బుకింగ్. తత్కాల్ ఐడియా లేదు నాకు. తత్కాల్ 1000 అనుకుంటా. 1000 స్లీపర్. ఎలా ఉంటుందో తెలీదు స్లీపర్ ఎక్స్పీరియన్స్. రిటర్న్ మాత్రం మేము మాన్సూన్ కదా, వ్యూ కోసం అని చెప్పి స్లీపర్ బుక్ చేసుకున్నాం. రిటర్న్ ఎలా ఉంటుందో తెలీదు. మేము రిస్క్ రెడీగా ఉన్నాము. వెళ్ళేవాడు మాత్రం ప్రశాంతంగా 3rd ACలో వెళ్తున్నాం. లాంగ్ జర్నీ. నేనైతే ఫస్ట్ టైం ఇంత దూరం వెళ్ళాం. నా హైయెస్ట్ ట్రైన్లో 12 hours. ఇంకా ఎక్కువ చేయలేదు. బైక్ మీద అయితే చాలా దూరం వెళ్ళే, కానీ ట్రైన్లో ఫస్ట్ టైం. అండ్ ముంబై మేము సండే మార్నింగ్ రీచ్ అవుతాము. సో మాకు మేము పెట్టుకున్న ఫస్ట్ షెడ్యూల్ ప్లాన్ ఏంటి అంటే, మా పబ్జీ ఫ్రెండ్ ఉన్నాడు అనమాట ముంబైలో. నేను మొన్న పూణే వెళ్ళినప్పుడు కూడా కలవలేదు. మా జర్నీ ఇప్పుడు విశాఖపట్నం మెయిన్ రైల్వే స్టేషన్ నుంచి ఎల్టీటీ స్టేషన్కి 28 hours అప్రాక్సిమేట్లీ. అండ్ 11:20కి ఇక్కడ డిపార్చర్. 28 hours జర్నీ. నాకు నచ్చదు జనరల్గా ఎంత లెందీ ట్రైన్ జర్నీ, బట్ ముగ్గురం ఉన్నాం, చిల్ అవుతాం. చూద్దాం. A few moments later. సో మేము ఆల్మోస్ట్ విజయవాడ స్టేషన్ వచ్చేసాము. బాబు గారు ఇంకా పడుకున్నారు. టైం 7 అయింది. 6:55 ఆల్మోస్ట్ 7. మేము స్లోగానే రన్ అవుతుంది. బండి మీద అయితే పాటికి మనం ఆల్మోస్ట్ హైదరాబాద్కి 150కి ఏమో అవేలో ఉండేవాళ్ళం. 150-200 అంతే ఈజీగా. ఇప్పుడు విజయవాడ స్టేషన్లో బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ లంచ్కి సికింద్రాబాద్ నుంచి స్విగ్గీ కానీ ఏదైనా ఆర్డర్ పెట్టుకున్నాం. అది ప్లాన్ ప్రస్తుతానికి. ఈ కోచ్ మా ట్రైన్ అయితే రెస్టారెంట్ కానీ మెయింటెనెన్స్ కానీ ఏమంత బాగాలేదు. అంత నాకైతే అంత ఎక్కలేదు, నచ్చలేదు.
స్టేషన్ ఇది దుదాని స్టేషన్. వ్యూ చూపిస్తాను మీకు వర్షంలో. గాయస్ ఫైనల్లీ ముంబై వచ్చాము. 6:36కి 20 minutes డిలే అంతే. వర్షం పడింది, స్టేషన్ కొంచెం తడిగా ఉంది. ఫైనల్లీ రీచ్ ముంబై ఆఫ్టర్ లాంగ్ జర్నీ. ఇక్కడ నుంచి మేము మళ్ళీ లోకల్ తీసుకుని ఫ్లాట్కి వెళ్ళాలి. సో లెట్స్ సీ. అది మాకు ఇంకో దగ్గర 1.5 hour పైన పట్టచ్చు. సో ఇక్కడ లోకల్లో ఉన్నాం, ముంబై లోకల్. మన హైదరాబాద్లో ఎంఎంటీఎస్ ఎలా ఉంటుందో ఇక్కడ అంతే లోకల్స్. ఇక్కడ నుంచి మేము మెయిన్ స్టేషన్ దగ్గర నుంచి వెళ్ళాలి ఇంకొక స్టేషన్కి, తిలక్ నగర్ టు పన్వేల్. ఫుల్ క్రౌడ్ ఉంది 4 o'clockకి కూడా స్టేషన్లో. సో ఫైనల్లీ పన్వేల్ వచ్చాము. ఇక్కడ నుంచి మా స్టే ఉంటుందన్నమాట. టైం 6 అయింది. వెదర్ ఈజ్ ఆసమ్. కంప్లీట్ మాన్సూన్ క్లైమేట్, మాన్సూన్ సీజన్ కదా, చాలా బాగుంది వెదర్. వర్షం పడుతూనే ఉంది, వస్తున్న సేపు ఇంకా పడుతుంది. బ్లూ స్కై. ఫైనల్లీ ముంబై వచ్చాం. ఇక్కడ నుంచి ఇంకా ట్రెక్స్, అడ్వెంచర్స్, డిఫరెంట్ లొకేషన్స్కి విజిట్స్ స్టార్ట్ అవుతాయి. సో అరే అటు ఇటు తిరుగుతారు ఏంటా, నన్ను తిప్పుతున్నారు. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు విజిటింగ్ ఆల్ ద ప్లేసెస్. నేను మాథేరాన్ ట్రెక్, మళ్ళీ లోనావ్లా, లోగా, ఖండాలా. లాస్ట్ టైం చెప్పాను కదా పూణే వెళ్ళినప్పుడు మళ్ళీ పీక్ మాన్సూన్లో రావాలి అని. ఇదే ఆ టైం. సో రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. ఎలా అవుతాయో, వర్షం అంటే బాగానే పడుతుంది, రెయిన్ కోట్ వేసుకుని వెళ్ళాలి. So guys, this is the end of this video. Mumbai Vachesam. The journey was not so pleasant and not so bad too. Okay, టైం పాస్ అయిపోయింది, టైం ఇష్యూ కాదు. కానీ అంతసేపు ట్రైన్లో ఉండలేము కదా, మెయింటెనెన్స్ అంత బాగోదు కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అంతే. పర్లే, ఓకే. గడేసి ఇలా ఉంటుంది, క్లారిటీ వచ్చింది కదా ఫస్ట్ టైం 28 hours. సో లెట్స్ గో guys in next video. Until then, bye. So please subscribe guys and share this video. See you again in the next vlog. Until then, bye.